ముందు పెట్టాల్సిందే. రైట్ రైట్ రమేష్ గారు నమస్కారం అండి. నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి కొన్ని వ్యాఖ్యలు చేశారు, అది మీరు కూడా చూసారు. కొన్ని వ్యాఖ్యలు మీకు వినిపిస్తాను. అంటే కుంభకోణం లంబకోణం అని కేబినెట్ లో పరిశోధించి ఏదో సాధించినట్లు లేఖలు ఇస్తున్నారు. అంటే 4 గోడల మధ్య 4 సన్నాసులు మాట్లాడేంటి, 4 కోట్ల ప్రజల ముందు చర్చ పెడదామని చెప్పేసి ఇటువంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు, మీరు కూడా విన్నారు. అంటే దీనికి సంబంధించి అంటే మీరు అధికారంలోకి రాగానే ఫోన్ ట్యాపింగ్ తో మొదలుకొని అన్ని వరుసగా కేసులు పెట్టి వేధిస్తున్నారు అనేది బీఆర్ఎస్ వాదన. ఏం చెప్తారు? మీరు ఒక్క విషయం, ఎవరన్నా టీఆర్ఎస్ పాలనలో నియంతృత్వ ధోరణి ఉన్నదా లేదా అని చెప్పమంటే ప్రతి ఒక్కరు నియంత్రణ ధోరణి అని చెప్తారు. మొత్తం తెలంగాణ ఉన్న 4 కోట్ల ప్రజానికం చెప్తుంది. దీనిలో అంటే వీళ్ళ దృష్టి ఏంటంటే మేము ఇంకా పాలనలో ఉంటాం, మేమే గెలుస్తాం, మేమే పాలిస్తాం కాబట్టి ఎన్ని చేసినా తప్పులేదు, ఏం చేసినా తప్పులేదు, అలా పోయిన పద్ధతి ప్రకారమే ఇలాంటి బయటపడ్డాయి. ఈరోజు నేను చెప్తున్నాను, కేటీఆర్ గారు ఒక జీవికే హాల్ ముందు ఒక ల్యాండ్ ఉంది, ల్యాండ్ పట్టదారిది ఒక ఆంధ్ర నుంచి వచ్చిన అతను, ఆయన ఇల్లీగల్ గా వాళ్ళు ఉన్న పట్టదారులను తొలగించి సర్వే నెంబర్ డిఫరెంట్ ఉంటది, ఆ సర్వే నెంబర్ 5 నెంబర్ ఉన్నోడు వచ్చి 1 నెంబర్ లో కన్స్ట్రక్షన్ కు పర్మిషన్ ఇప్పించారు. అది కూడా నేను తీసుకున్నాము. అయితే నేను అనేది ఏం సార్ అంటే, కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే, మనము నిస్వార్థంగా సేవ చేసినప్పుడు ఎలాంటి బాధలు ఉంటాయి, మన స్వార్థం కోసం పాలన చేసినప్పుడు చాలా బాధలు ఉంటాయి. మేము మాట్లాడే విషయంలో ఎందుకంటే అవి పూరిన దానికోసం కొన్ని మాటలు మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. కానీ వ్యవస్థ అనేది ప్రజల కోసం, ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వము, మనం ప్రజలు ఎన్నుకోబడిన వ్యక్తులము, మన ప్రజలకు నౌకర్లాగా పనిచేసే పద్ధతిలో ఉండాలి. కానీ అహంకార ధోరణిలో ఏం చేస్తే ఏం కాదు, నేను ఏం చేసినా నడుస్తుంది అనే ధోరణి కాదు. మీకు ప్రజల అభివృద్ధి కూడా ఏ రకంగా చేస్తున్నాం అనే దాని మీద కూడా దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు లోపిష్టి విద్యా విధానం వల్ల ఎంత నష్టం జరిగింది, విద్యార్థులు ఎంత కష్టపడి చదువుతున్నారు పేదలు. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఆటో నడిపే అతను కానీ, ఆక్యుపల్ నడిపే బండి అతను కానీ ఈ రోజు ఇంజనీరింగ్ పిల్లలు చదువుతారు, అమెరికాలకు వెళ్తా ఉన్నారు. అటువంటి పరిస్థితులలో లోపిష్టి విధానంతో ఎంత నష్టం జరిగింది, వాటి మీద దృష్టి సాధించేది లేదు. వాళ్ళకు గొర్రెలు బర్రెలు ఇచ్చి వాళ్ళని అలా దొడ్డిదారి పంపించేశారు. నేను అలాంటి ఆ వ్యవసాయ విషయంలో కానీ, ఇండస్ట్రీ సెక్టర్ లో కానీ రకరకాలు ఇది కంప్యూటర్ యుగం. ఇది మేము కాంగ్రెస్ పార్టీ చేసి ఇచ్చిన కంప్యూటర్ యుగము. మీరు చేయదలుచుకుంటే ఫాస్ట్ గా డెవలప్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఏం లేని దగ్గర, కంప్యూటర్ లేని దగ్గర, ఫోన్ లేని దగ్గర, అప్పుడు ల్యాండ్ ఫోన్ కూడా దొరకకు. అటువంటి పరిస్థితుల్లో దేశాన్ని ఇంత పురోగతి తీసుకొచ్చి, ఇంత అభివృద్ధి తీసుకొచ్చి, ఇటు భారతదేశాన్ని ఉన్నత దేశాల సముద్రంలో తీసుకుపోయిన పరిస్థితులలో మీరు ఇలాంటి పనులు చేసే గొప్పలు చెప్పుకుంటారు. అంటే ఫార్ములా ఈ రేస్ వల్ల అంటే తెలంగాణ ఖ్యాతి పెరిగింది, హైదరాబాద్ ఒక స్థాయిలో నిలిచింది. 55 కోట్లు తీసుకున్నటువంటి నిర్వాహకులు చెప్తున్నారు, డబ్బు ఇచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు, తీసుకున్న వాళ్ళు ఒప్పుకున్నాక దాంట్లో అసలు ఇంకా అవినీతి ఎక్కడ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు కదా కేటీఆర్ గారు. అది కూడా ట్రాన్స్పరెంట్ ఉందండి. ఈ రోజు ఏసీబీకి నేను పంపడం ఏంటంటే, గవర్నర్ ఇల్లు ఆశ్రయించారు, గవర్నర్ గారు వాళ్ళు దాని నుంచి కేబినెట్ కు పంపారు, కేబినెట్ నుంచి మేము చేస్తే బాగుండదు, మాకు సంబంధం లేదని చెప్పి మన శాంతి కుమార్ ఆమె మేడం గారికి పంపారు. పంపించి ఆమె ఏం చేసేది మళ్ళా ఏసీబీకి పంపించారు. ఇది ఏసీబీకి పారదర్శకంగా చేస్తున్నారు తప్పితే ఎక్కడ స్వార్థం కనబడుతుంది, ఎక్కడ వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు కనబడుతున్నాయి. ఏసీబీ వాళ్ళు చేసే నిర్ణయాలను బట్టే ఉంటది కదా, తప్పులు జరిగే నిర్ణయం వాళ్ళే కదా, దానిలో దృష్టి పెట్టాలి. కానీ ఎవరో మేము కక్ష సాధింపు చర్య చేస్తున్నాం అనే ఉద్దేశం మాట్లాడడం తప్పండి. ఇప్పుడు మీరు ఏదో చెప్పదలుచుకుంటే మీరు నిజాయితీ మీ టార్గెట్ 6 గ్యారెంటీలు కాదు బీఆర్ఎస్ నాయకులు. అంటే ఇప్పుడు ఎట్లాంటి విద్యుత్ ఒప్పందాల్లో కేసీఆర్ గారిని, ఈ ఫార్ములా రేస్ లో కేటీఆర్ గారిని, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు గారిని, వీళ్ళు ఎలాగైనా ముగ్గురిని అరెస్ట్ చేయడమే మీ టార్గెట్ అనే ఆరోపణ వినిపిస్తుంది కదా. మీరు ఒప్పుకుంటారండి? ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందన్న దానికి ఎవరన్నా కాదంటారా? ఏ పార్టీ కాదంటది, ఏ వ్యక్తి కాదంటాడు? అవినీతి జరిగింది. ఆయన సిద్దిపేటకు నీళ్లు తెచ్చుకుంటాం కోసం చేసిన స్వార్థపూరితమైన పనులు హరీష్ రావు గారు చేశారు. ఇవాళ ఎంతమంది ల్యాండ్ అక్విజిషన్ జరిగింది, ఎన్ని గ్రామాలు వెళ్ళిపోయినాయి, ఎంతమంది రోడ్డు మీద పడ్డారండి నిర్వాసితులు. వాళ్ళ కంపెన్సేషన్ కూడా సరిగ్గా చేయలేదు.
అవి తప్పు కాదా? అవి తప్పు కాదా? ఓకే. వీళ్ళని అరెస్ట్ చేస్తామనడం తప్పు. కానీ ఇట్లా పూర్తి లాఠీ చార్జ్ చేసి పోలీసులతో కొట్టించి నిర్వాసితుల భూములు కూడా గుంజుకొని వాళ్ళు ఇల్లు లేకుండా చేసి రోడ్డు మీద పడేసిర్రు. దాని ఎంత పాపం అండి? ఎవరి స్వార్థం కోసం ఇదంతా? వాళ్ళ స్వార్థాల కోసం కదా, వాళ్ళ రాజకీయాల అద్దె కోసం కదా, వాళ్ళ డబ్బు సంపాదన కోసం కదా, వాళ్ళ ఎగ్జిస్టింగ్ కోసం కదా. ప్రజలను ఇబ్బంది పెట్టడం ప్రజాస్వామ్యమా? ప్రజల పాలన అది? ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటూ మనం వాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళడం అనేది, శవాల మీద నడుచుకుంటూ వెళ్ళడం అనేది, వాళ్ళ జీవితాల మీద, వాళ్ళ ఆశల పల్లకిల మీద, అభివృద్ధి మీద, వాళ్ళ పిల్లల భవిష్యత్తు మీద నడచడం అంటే ఎలాంటిదండి? రోడ్డు మీద తిరగడం ఎంత దురదృష్టకరమైన విషయమే. సామాజిక జీవం ఇప్పుడే అతి కష్టాల మీద ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మిడిల్ క్లాస్ పీపుల్ బాగా నష్టపడతా ఉన్నారు. పూర్తి ఆర్థిక ఇబ్బందులలో పడిపోతా ఉన్నారు. ఎక్కడుంది డబ్బు? ఉన్న దగ్గర ఉంటుంది, రాజకీయ నాయకుల దగ్గరే డబ్బు ఉంటుంది. ఇటువంటి విషయాలు మీరు గ్రహించాల్సిన అవసరం. మనము ఒకరి మీద అపరిం చేసే ముందు మనం ఎంత చేశాము అనేది చాలా ఉన్నాయి. కుంభకోణాలు ఒకటి రెండేంటి, ఇంకా చాలా ఉన్నాయి. రైట్.